ఫ్రెండ్స్, సిబిఎన్ గారు ఇక్కడ నుండి వెళ్లి మరి చెన్నైలో క్లీన్ బోల్డ్ అయ్యారు తెలుసా. సిబిఎన్ గారిని తమిళనాడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చూసి ఫస్ట్ నాకు ఏం డౌట్ వచ్చింది తెలుసా, అసలు ఈయన ఎందుకు వెళ్ళారు అక్కడ తమిళనాడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి. తమిళనాడు నుండి తిరుమలకు వచ్చే భక్తులు కోట్లలో ఉంటారు కదా. మరి మన సిబిఎన్ గారు టీటీడీ లడ్డు ఇష్యూలో చేసిన పర్ఫార్మెన్స్ ని ఆంధ్రాతో పాటు దేశం మొత్తం చూసింది కదా, తమిళనాడు కూడా చూసింది కదా. ఇది తెలిసి కూడా సిబిఎన్ గారిని మోదీ గారి టీం తమిళనాడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఎలాగ పార్టిసిపేట్ చేయనిచ్చారు అని ఫస్ట్ నాకు ఇదే క్వశ్చన్ ఎరేజ్ అయింది. సరే మొత్తానికి వెళ్ళారు కదా, పాపం ఇక్కడ సెటప్ చేసినట్టు అక్కడ సెటప్ చేయడం కుదరలేదేమో. అక్కడ జర్నలిస్టులు అడిగిన క్వశ్చన్ కి సిబిఎన్ గారి పర్ఫార్మెన్స్ బయట పడ్డమే కాదు, ఆయన అమరావతి ప్లాన్ అనేది ఎంత పెద్ద నాన్ సెన్సో ఆయనే ఇండైరెక్ట్ గా చెప్పారు. ఇది నేను చెప్పట్లేదు, మీరే చూస్తారు ఇప్పుడు. ప్రాబబ్లీ అక్కడ జర్నలిస్టుల దాటికి తట్టుకోలేక ఇంకా కప్పిపుచ్చే మార్గాలు ఇంకేమీ దొరకలేదేమో. సిబిఎన్ గారి అమరావతి ప్లాన్ అనేది ఒక నాన్ సెన్స్ అని చెన్నై మీడియా సాక్షిగా, తమిళనాడు మీడియా సాక్షిగా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పారు. అంతే కదండి, నిజం ఎప్పటికైనా బయటపడిపోద్ది. లేదు విజయ్, నువ్వు అనేది ఎక్కడైనా వర్కౌట్ అయిద్దేమో గానీ సిబిఎన్ గారి దగ్గర మాత్రం అది వర్క్ అవ్వదు. ఆయన నిజాన్ని డీల్ చేసే విధానం, నిజాన్ని బయట పడకుండా డీల్ చేసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటది అని మీరు అనుకుంటే ఈ ఎపిసోడ్ చూశాక కూడా మీరు ఆ మాట చెప్పండి చూద్దాం. ఇన్ఫాక్ట్ ఈ ఎపిసోడ్ చూశాక మీకు ఏమనిపిస్తుంది తెలుసా, అసలు సిబిఎన్ గారు తమిళనాడు వెళ్ళింది వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం కాదు. అమరావతి అనేది ఒక అట్టర్ ఫ్లాప్ ప్లాన్ అని ఆయన నోటితోనే జనాలందరికీ తెలిసేలాగా ఆయన నోటితోనే చెప్పించడానికి నేచర్ రాసిన స్క్రిప్ట్ ఇది. లేదంటే పాపం ఆయన పాటికి ఆయన రోజుకో 4 ఈవెంట్లు, ఫోటోలు, వీడియోలు దిగుతా మన జనాల చెవిలో పూలు పెట్టుకుంటా జిల్ జిల్ జిగా అని పబ్లిక్ మనీని బర్న్ చేస్తా ఆయన పాటికి ఆయన ఏదో మన ఆంధ్రలో తిరుగుతా ఉంటే ఆయన్ని చెన్నై దాకా పట్టుకొచ్చి ఆయన విజన్ లో నుండి బయటపడ్డ అమరావతి ప్లాన్ అనేది ఎంత అన్నెసెసరీ, అన్ప్రొడక్టివ్ ప్లాన్ అని ఆయన నోటితోనే ఆయన ఇండైరెక్ట్ గా చెప్పారంటే ఇది నేచర్ రాసిన స్క్రిప్ట్ కాకపోతే ఇంకేమవుతుంది చెప్పండి. ఇది మనుషులు ప్లాన్ చేయలేరు. అపోజిషన్ లో ఉన్న జగన్ గారు కూడా సిబిఎన్ గారి నోట్లో నుండి ఇవి చెప్పించలేరు. ఎవరు చెప్పించలేరు, ఓన్లీ నేచర్ హ్యాస్ దట్ పవర్. ఆ ప్రెస్ మీట్ లో ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా, మోదీ గారి మీద సిబిఎన్ గారికి ఉన్న అసలైన ఫీలింగ్ ఏంటో అది కూడా బయటపడిపోయింది. మోదీ గారు గనక అది చూసుంటే, సిబిఎన్ గారి ప్రెస్ మీట్ మోదీ గారు పొరపాటునైనా చూసుంటే ఆయన హార్ట్ బ్రేక్ మామూలుగా ఉండదు. అది చూశాక మోదీ గారు ఖచ్చితంగా అనుకుంటారు, అబ్బా ఎందుకురా నాయన నేను తమిళనాడు పిలిపించారు అని ఖచ్చితంగా అనుకుని ఉంటారు. ఆర్ పిలిపించి మంచి పని చేసామో అని అనుకుంటారో నాకు తెలీదు. బట్ ఐఎమ్ నాట్ కిడింగ్ అండి, మోదీ గారిని ఒక అలయన్స్ పార్ట్నర్ గా అనకూడని మాట అనేశారు. దట్ పక్కనే మోదీ గారి టీం మెంబర్ అయిన పీయూష్ గోయల్ గారిని కూర్చోపెట్టుకొని మరి ఈ మాట అన్నారు. ఇవన్నీ కూడా ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం. ప్రాపర్లీ లోడెడ్ స్పీచ్ ఇచ్చారు సిబిఎన్ గారు. లెట్స్ గో. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ focused on development of Andhra. ఆల్రైట్, ఫస్ట్ సిబిఎన్ గారు తమిళనాడు వాళ్ళకి పంచిన జ్ఞానాన్ని, ఆ జ్ఞాన గుళికల్ని మనం ఒక చిన్న క్లిప్ లో చూద్దాం. ఇది ఫస్ట్ మనం ఎందుకు చూడాలంటే దీంతోనే మొత్తం స్టోరీ రిలేట్ అయ్యింది. సో ఈ చిన్న క్లిప్ చూడండి, కాంటెక్స్ట్ ఫస్ట్ క్లియర్ గా అర్థం అవుద్ది. సిబిఎన్ గారు తమిళనాడు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఎయిర్పోర్ట్స్ గురించి, ఆయన విజన్ గురించి, తమిళనాడు వాళ్ళకి లేని విజన్ గురించి పంచిన జ్ఞాన గుళికల్ని నవ్వకుండా సీరియస్ గా చూడడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్ లో ఉంటాయి ఆ జ్ఞాన గుళికలు, నేను మళ్ళీ తెలుగులో చెప్తాను. ప్లీజ్ వాచ్. If you are having vision, Chennai should not be like this. Or Coimbatore. I have seen Coimbatore once South India industrial hub, India industrial hub. Tomorrow technologies they used to introduce yesterday itself. I have seen GD Naidu at one stage. He was well recognized. He made a statement long back, with water we can run vehicles. That is the technology we are going to see. All these things we are witnessing today. Because of all these things, there 600 acres of airport. My Visakhapatnam airport is 400 in Coimbatore. Only 400 acres. My Visakhapatnam airport is 2,500 acres of land. And also Amaravati, I am planning another 5,000 acres of land. విన్నారా, ఆయన 2 జ్ఞాన గుళికల్ని పంచారు తమిళనాడు వాళ్ళకి. ఫస్ట్ ది, మీకు విజనే ఉండుంటే, తమిళనాడు వాళ్ళకి విజనే ఉండుంటే అంట చెన్నై, తమిళనాడు అలా ఉండుండదంట. ఆయనకి కోయంబత్తూరులో ఒక పర్సన్ ఎప్పుడో వాటర్ తో వెహికల్స్ ని రన్ చేయొచ్చు అని చెప్పారంట. ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ విట్నెసింగ్ టుడే అంట. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయంట. సార్ సిబిఎన్ గారు, వేకప్. మీరు ఏ భ్రమంలో ఉంటున్నారో తెలియట్లేదు. వాటర్ ని ఫ్యూయల్ గా వాడి రన్ చేసే వెహికల్స్ ఇంకా భూమి మీదకి రాలేదు సార్. మీ అమరావతిలోనే కాదు సార్, ప్రపంచంలో ఎక్కడా రాలేదు, కమర్షియలైజ్ అవ్వలేదు. నోటికి ఏది పడితే మాట్లాడకండి సార్, మా స్టేట్ పరువు పోతుంది. నెక్స్ట్ ఆయన ఇచ్చిన 2వ గుళిక, బికాస్ ఆఫ్ ఆల్ దిస్, వాళ్ళకి ఇలాగ విజన్ లేకపోవడం వల్ల మీకు ఎయిర్పోర్ట్ 400 acres లోనే ఉంది, నా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 2,500 acres లో ఉంది, అంతేకాదు అమరావతిలో 5,000 ఎకరాలతో ఇంకొక ఎయిర్పోర్ట్ ప్లాన్ చేస్తున్నాను అన్నారు. ఇది చెప్పి తమిళనాడు వాళ్ళకి విజన్ ఉండుంటే గనక ఇలా ఉండేవాళ్ళు కాదు అని చెప్పేసి ఆయన జ్ఞాన గుళికలు ప్రసాదించారు. సరే, ఇది తమిళనాడు వాళ్ళు ఎలా చూస్తారో, వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో అది వాళ్ళ ఇష్టం. కానీ నాకు అనిపించింది ఏంటంటే, సార్ సిబిఎన్ గారు చెన్నై ఎయిర్పోర్ట్, మీ చెన్నై ఎయిర్పోర్ట్ 400 acres అన్నారు కదా, చెన్నై జీడిపి ఎంతో తెలుసా సార్?
చెన్నై స్థూల ఉత్పత్తి ఎంతో తెలుసా? 8.5 లక్షల కోట్లు. ఫైనాన్షియల్ 2024 కి నామినల్ జీడిపి 8.5 లక్షల కోట్లు చెన్నై ఒక్క సిటీకి. లెట్ దట్ సింక్ ఇన్ ఫర్ మినిట్. 400 ఎకరాల ఎయిర్పోర్ట్ ఉన్న సిటీతో 8.5 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తిని ప్రొడ్యూస్ చేసే సిటీని రన్ చేస్తున్నారు. మరి మీరు దంబిడి ఆదాయం కూడా లేని, పిడికెడు జనాభా కూడా లేని అమరావతి ఏరియాని రన్ చేయడానికి 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్ కావాలా? వాళ్ళకి విజన్ లేదు, మీకు విజన్ ఉందా? సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేనా అర్థమవుతుందా? దోస్ గైస్ ఆర్ జిలియన్ టైమ్స్ స్మార్టర్ దాన్ యూ. అసలు వాళ్ళకి మీకు పోలికేంటి సార్? ఇన్ఫాక్ట్ వాళ్ళకి మీరు శభాష్ అని చెప్పి, నాయనా మిమ్మల్ని చూసి నేను ఈ రోజు కళ్ళు తెరుచుకున్నాను, నేను 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్ కాదు, స్మార్ట్ గా ఆలోచించి ఉన్న విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సక్రమంగా వాడుకుంటాను, అసలే దానికి సరిపడా ట్రాఫిక్ లాగా ఈగలు దోలుకునే పరిస్థితిలో ఉంది అని వాళ్ళకి నమస్కారం పెట్టి కళ్ళు తెరిపించారని థ్యాంక్ యూ చెప్పి రావాలి మీరు. అవన్నీ మీరు అనకుండా అక్కడికి మీరు వెళ్ళి వాళ్ళకి విజన్ లేదు, మీకు విజన్ ఉందంటారా? సార్ నవ్వుకుంటారు తెలుసా, నాకే నవ్వు వస్తుంది ఎన్ని డిస్కస్ చేసుకుంటుంటే. వాళ్ళైతే పాపం మీరు వాళ్ళ స్టేట్ వెళ్ళి వాళ్ళకి విజన్ లేదు, మీకు విజన్ ఉందని చెప్పుకుని వస్తున్నారు. సార్ ఏ లెవెల్లో ట్రోలింగ్ చేసుకుంటూ ఉంటారో మీరు గమనించుకున్నారా? నాకైతే మన స్టేట్ పరువు పోయిందని బాధపడాలో, లేకపోతే మీ విజనరీ కేపబిలిటీస్ అని ఇలాగ నేషనల్ వైడ్ బయటకు వస్తున్నాయని చెప్పేసి ఒక రకంగా అబ్జర్వ్ చేయాలో నాకు తెలియట్లేదు సార్. సరే, మీకు ఇప్పుడు ఈ క్లిప్ ఎందుకు చూపించానంటే, ఇది విని మనలాగే అక్కడున్న జర్నలిస్ట్ ఒక ఆయన ఫీల్ అయ్యారేమో. దీనికి సంబంధించి సిబిఎన్ గారిని ఆయన క్వశ్చన్ అడిగారు. ఇక్కడే మన అమరావతికి సంబంధించిన ఆనిముత్యాలన్నీ దొర్లిపై బయటకు వస్తూ ఉంటాయి. చూడండి, నేను మళ్ళీ తెలుగులో చెప్తా. Ratsaman from the Indo Business Line. You are comparing Tamil Nadu and Andhra, especially on investment. But one of the issues which both there is a difference is you have lots of land, whereas in Tamil Nadu, when we raised the same questions, they said that land is a big issue and non-availability land. So What about knowledge economy? No, I'm not talking about knowledge economy. Knowledge economy land is not necessary. Knowledge economy land is not necessary. Knowledge economy land is not necessary. No, but in terms of infrastructure and all, airports and all, when you compare, is it not, I don't think, is it comparing apple to orange, right? No, I am asking you overall. I am comparing apple to apple, orange to orange. I am telling you. చూసారా, అక్కడ ఆయన జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్, మీరు ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, ఎయిర్పోర్ట్ అని తమిళనాడుని ఆంధ్రాని కంపేర్ చేస్తున్నారు. కానీ ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మీకు చాలా ల్యాండ్ ఉంది, కానీ ఇక్కడ ల్యాండ్ దొరకడం, తమిళనాడులో ల్యాండ్ దొరకడం ఇస్ అ బిగ్ ఇష్యూ. నాన్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఇస్ అ బిగ్ ఇష్యూ. సో ఎలాగ కంపేర్ చేస్తారు సార్ అని అడిగితే సిబిఎన్ గారిని, సిబిఎన్ గారు ఏమైనా రెస్పాన్స్ ఇచ్చారు తెలుసా? వాట్ అబౌట్ నాలెడ్జ్ ఎకానమీ అంట. ఫర్ నాలెడ్జ్ ఎకానమీ ల్యాండ్ ఇస్ నాట్ నెసెసరీ. నాలెడ్జ్ ఎకానమీకి ల్యాండ్ అవసరం లేదు అని సిబిఎన్ గారు అంటే, జర్నలిస్ట్ మళ్ళీ క్వశ్చన్ చేశారు, లేదండి మీ పోలిక కరెక్ట్ కాదు, తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి పోల్చడం అనేది యాపిల్ని ఆరెంజ్తో కంపేర్ చేయడం కదా అని అంటే, దానికి సిబిఎన్ గారు లేదు నేను యాపిల్ని ఆరెంజ్ని కాదు కంపేర్ చేసింది, యాపిల్ని యాపిల్తోనే కంపేర్ చేస్తున్నాను అని చెప్పి సమర్థించుకున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గ్రౌండ్ బ్రేకింగ్ పాయింట్ మీరు గమనించారా? అక్కడ జర్నలిస్ట్ తమిళనాడులో ల్యాండ్ అవైలబుల్ గా లేదు, నాన్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ అనేది ఇష్యూ అని అంటే, సిబిఎన్ గారు ఏమని రెస్పాన్స్ ఇచ్చారో విన్నారా? నాలెడ్జ్ ఎకానమీకి ల్యాండ్ అవసరం లేదు అన్నారు. ఐ రిపీట్, నాలెడ్జ్ ఎకానమీకి ల్యాండ్ అవసరం లేదు అన్నారు. అంటే సిబిఎన్ గారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి విజయవాడ నుండి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుండి డావోస్ దాకా ఏపీలో ఆయన ఏం డెవలప్ చేస్తున్నాను అని టంకి వేసుకుంటూ వస్తున్నారు. నేను మళ్ళీ నా క్వశ్చన్ అడుగుతున్నా, సిబిఎన్ గారు ఎవ్రీ డే ఏపీలో ఏం డెవలప్ చేస్తున్నాను అని టంకి వేసుకుంటా వస్తున్నారు. నాలెడ్జ్ ఎకానమీ. మరి నాలెడ్జ్ ఎకానమీకి ల్యాండ్స్ ఎందుకు? నాలెడ్జ్ ఎకానమీకి ల్యాండ్స్ అవసరం లేదు అని చెన్నైలో ఉన్నవాళ్ళు 50,000 ఎకరాలు ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ 2 లో ఇంకో 17,000 ఎకరాలు ఎలా తీసుకుంటున్నారు? అంటే మీరు డెవలప్ చేసేది నాలెడ్జ్ ఎకానమీ కాదా, లేదా ముందు నాలెడ్జ్ ఎకానమీ అని చెప్పి వెనకాల రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకుంటున్నారా? మీరు తమిళనాడులో ల్యాండ్ లేదు అంటే నాలెడ్జ్ ఎకానమీకి ల్యాండ్ ఎందుకు అని అన్నవాళ్ళు ఎలాగ మీరు 1,000 ఎకరాలను తీసుకొని లక్షల కోట్లు పోసి పబ్లిక్ మనీని బర్న్ చేస్తున్నారు? పోనీ మీరు చేసేదే కరెక్ట్ అనుకుందాం, మీరు ఇలాగ 1,000 ఎకరాలు తీసుకొని లక్షల కోట్లు పోసి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది కరెక్టే అనుకుందాం ఫర్ డిస్కషన్ సేక్. మరి అలాంటప్పుడు మీరు ఆ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ కి ఏం రెస్పాన్స్ ఇచ్చి ఉండాలి? నిజమా చెన్నైలో తమిళనాడులో ల్యాండ్ అవైలబిలిటీ ప్రాబ్లం ఉందా? ఏముంది, ల్యాండ్ పూలింగ్ చేసుకోండి, నేను చేసిన పని మీరు కూడా చేయండి అని మీరు చెప్పకుండా మీరు నాలెడ్జ్ ఎకానమీకి ల్యాండ్ ఎందుకు అని ఎట్లా అడిగారు? పైగా వాళ్ళ స్టేట్ సంపన్నమైన స్టేట్, మనతో పోలిస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, మనలా కూడా కాదు. సో మీరు ఇంకా ఉదారంగా వెళ్ళి ల్యాండ్లు కొనేసుకోండి, ల్యాండ్ పూలింగ్ చేయండి, వాళ్ళకి సరిపడా డబ్బులు ఇచ్చేసేయండి,
చేసుకోండి అని చెప్పుండాలి. అలా చెప్పకుండా మీరు నాలెడ్జ్ ఎకానమీని రన్ చేయడానికి ల్యాండ్ ఎందుకు అని ఎందుకు చెప్పారు సార్? అది నిజం కాబట్టి. మరి చెన్నై వెళ్ళి అలాగ మాట్లాడిన వాళ్ళు ఇక్కడేంటి సార్ ఇన్ని వేల ఎకరాలు లక్షల కోట్లు పోసి అమరావతి పేరు చెప్పి స్టేట్ ఫైనాన్సెస్ ని గుల్ల చేస్తున్నారు. కానీ నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. మీరు ఇలాగ చెన్నై వెళ్ళి ఇలాగ నిజాలు మాట్లాడడం వల్ల మీ అమరావతి ప్లాన్ అనేది ఒక అన్నెసెసరీ, అన్ప్రొడక్టివ్, అటర్లీ రబ్బిష్ అని మీరే ప్రూవ్ చేశారు. మీ నోటితోనే నాలెడ్జ్ ఎకానమీకి ల్యాండ్స్ అవసరం లేదని చెప్పి మీ అమరావతి ప్లాన్ ని ఆంధ్రప్రదేశ్ కి అదొక పనికిరాని గుదిబండ, ఒక వైట్ ఎలిఫెంట్ ని తయారు చేసి జనాల మీద వదులుతున్నారు అని నేను చెప్పట్లేదు సార్, మీకు మీరే చెప్పారు. మీ సమాధానంలోనే ఇదంతా ఉంది. కాదని చెప్పండి చూద్దాం. మీరు బిల్డ్ చేసేది నాలెడ్జ్ ఎకానమీ కాదంటారా, లేదా నిన్న చెన్నైలో మీరు మాట్లాడిన నిజాలు కాదని చెప్తారా? ఏది కాదంటారు చెప్పండి. ఒకవేళ మీరు బిల్డ్ చేసేది నాలెడ్జ్ ఎకానమీ కాదనే అన్నారనుకోండి, నేను ఎప్పుడూ చెప్తున్నట్టు మీరు ఈ జమానాకి అవుట్ డేట్ అయిపోయారు, మీరు ఒక అవుట్ డేటెడ్ చీఫ్ మినిస్టర్, మీరు మీ టీం అంతా అవుట్ డేట్ అయిపోయారు అన్నది ప్రూవ్ అవుద్ది. లేదా ఒకవేళ మీరు చెన్నై వెళ్ళి మాట్లాడిందంతా నిజం కాదు అని చెప్పారనుకోండి, మీరు విజన్ లెస్ లీడర్, మీరు ఒక విజన్ లెస్ పాలిటిషియన్ అని దేశవ్యాప్తంగా అర్థమవుద్ది. ఏది కాదంటారో చెప్పండి సార్. మీరు ఏది చెప్పినా చెప్పకపోయినా మీ అమరావతి ప్లాన్ అనేది అట్టర్ నాన్ సెన్స్. అది అసలు అవసరమే లేదు. అమరావతి పేరు చెప్పి మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసా పబ్లిక్ మనీని బూడిదలో పోసిన పన్నీర్ చేస్తున్నారు అని మీ నోటితోనే మీరు చెన్నై వెళ్ళి మరి ప్రూవ్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సీబెన్ గారు మోదీ గారి మీద ఒక అలయన్స్ పార్ట్నర్ గా ఆయన అనకూడని మాటలు ఏమన్నారో చూసే ముందు జగన్ గారికి నాదో రిక్వెస్ట్. సార్ జగన్ గారు అమరావతికి ఖర్చు పెట్టే డబ్బులంతా కూడా వేస్ట్, నాన్ సెన్స్ అని సీబెన్ గారి నోటితోనే ఆయనే ప్రూవ్ చేస్తా. ఇంతకన్నా మంచి అవకాశం ఆయన ఇస్తారో లేదో నాకు తెలియదు కానీ యు నౌ హ్యావ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ టు మౌంట్ అప్ అ సీరియస్ అటాక్ ఆన్ సీబెన్ గారు ఫర్ బర్నింగ్ పబ్లిక్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ అమరావతి. మీరు గనక సీబెన్ గారు చెన్నైలో చేసిన ఈ కామెంట్స్ మీద రెస్పాండ్ అవ్వకుండా, ఆయన మీద ప్రెషర్ బిల్డ్ చేయకుండా, అన్నిటికీ సమాధానం పాదయాత్రే అని గనక మీరంటే ఇంకా మీ ఇష్టం సార్. ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు సీబెన్ గారు. ఇఫ్ యూ వాంట్ టు లెట్ దిస్ ఆపర్చునిటీ పాస్, యు ఆర్ డూయింగ్ ఇంజస్టిస్ టు ద రోల్ ఆఫ్ అపోజిషన్. యు ఆర్ డూయింగ్ ఇంజస్టిస్ ఫర్ లెటింగ్ పబ్లిక్ మనీ బర్న్ ఫర్ అన్ అన్ప్రొడక్టివ్ కాజ్. మీ ఇష్టం సార్. నెక్స్ట్ మోదీ గారిని ఏమన్నారు దగ్గరికి వద్దాం. This is not a correct approach. Traditionally, in Tamil Nadu, the fight has always been between DMK and AIADMK. But this time, the Chief Minister is off to a narrative where he states that the fight is between Tamil Nadu and NDA. What is your observation on it? And the reason that the Chief Minister says is two reasons he is pointing out. One, he says there is Hindi imposition, and Tamil Nadu has always been a staunch oppositor of three-language policy as well. What is your view on it, sir? Now, what I am asking, why you are opposing language? They are not imposing. As a matter of fact, everybody is learning Hindi now. Never they mentioned Tamil, Hindi national language or otherwise compulsory. Never they have done. Because of that you are saying Narendra Modi and Tamil Nadu is a prime minister of this great country. Either we like or not, there is different issue. Either we like or not, there is different issue. You will be there. Next election also I am confident. విన్నారా? పాప మోదీ గారికి ఇది విన్న తర్వాత వచ్చే హార్ట్ బ్రేక్ వర్ణనాతీతం. సీబెన్ గారు ఏమన్నారంటే, ముందు ఆయన్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, హిందీ లాంగ్వేజ్ ని ఇంపోజ్ చేస్తున్నారు అని అంటున్నారు. తమిళనాడు ఎప్పుడు హిందీ ఇంపోజ్ చేయడాన్ని అపోజ్ చేస్తానే వచ్చింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అని అడిగారు. దానికి సీబెన్ గారు హిందీని ఇంపోజ్ చేయట్లేదు. హిందీని ఎక్కడ ఇంపోజ్ చేస్తున్నారు? హిందీని ఎక్కడా నేషనల్ లాంగ్వేజ్ చేయలేదు, కంపల్సరీ చేయలేదు, చాలా మంది నేర్చుకుంటున్నారు అని అంట. ఆయన ఏమన్నారో విన్నారా? Is a prime minister of this great country. Either we like or not, there is different issue. Either we like or not, there is different issue. You will be there. Next election also I am confident. మోదీ గారు ఇస్ ద ప్రైమ్ మినిస్టర్. ఆయన మనకి నచ్చినా నచ్చకపోయినా, మోదీ గారు మనకి నచ్చినా నచ్చకపోయినా అది డిఫరెంట్ ఇష్యూ. ఆయనే నెక్స్ట్ ఎలక్షన్ లోనూ వస్తారు, దాని తర్వాత ఎలక్షన్ లో కూడా వస్తారు. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, ఐఎమ్ కాన్ఫిడెంట్ అన్నారు. ఇక్కడ సీబెన్ గారు రెండు ఆనిముత్యాలను వదిలారు. ఒకటి, మోదీ గారు అంటే సీబెన్ గారికి ఇష్టం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఆయన అంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అనే వర్డ్స్ వాడరు. సో సీబెన్ గారు మీకు ఇష్టం లేని వాళ్ళని ఎలాగ సపోర్ట్ చేస్తున్నారు, ఎలాగ చేయమంటున్నారు సార్? సరే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది పక్కన పెడదాం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయనే వస్తారు, సో ఆయన్నే సపోర్ట్ చేయండి అని ఎలా చెప్తారు? జనాలకి ఇష్టం లేకపోయినా ఆయన్నే సపోర్ట్ చేయాలని మీరు ఎలా అడుగుతారు? అసలు ఇష్టం లేని వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేయాలి సార్? నాకు మోదీ గారు ఇష్టమా లేదా అని కాదు ఇక్కడ చెప్పేది. సీబీఎన్ గారి మాటల్లో ఇష్టం ఉన్నా లేకపోయినా అని అంటున్నారు కాబట్టి ఇష్టం లేని వాళ్ళని అసలు ఎందుకు సపోర్ట్ చేయాలి ఎవరైనా? ఇక్కడ అన్నిటికన్నా పెద్ద పాయింట్, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ఎలక్షన్ లోను ఆ నెక్స్ట్ ఎలక్షన్ లోను కూడా మోదీ గారే వస్తారు అని ఎలాగ చెప్పగలుగుతున్నారు సార్ సీబీఎన్ గారు? మీరు డెమోక్రసీలో పబ్లిక్ కి
ఇష్టం ఉన్న పర్సన్ కదా గెలిచేది. పబ్లిక్ కి ఎవరు ఇష్టమైతే వాళ్ళకే ఓట్స్ వేస్తారు, వాళ్ళనే గెలిపిస్తారు. ఇది కదా రెగ్యులర్ గా జరిగేది. అలాంటిది మీరు అంత కాన్ఫిడెంట్ గా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ఎలక్షన్ లో గెలిచేది మోదీ గారే, ఆ నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా గెలిచేది మోదీ గారే అని అంత కాన్ఫిడెంట్ గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అసలు హౌ ఇస్ దట్ పాసిబుల్ ఇన్ అ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్? మోదీ గారు, నేను నా సైడ్ నుంచి ఒక్క వర్డ్ కూడా ఇందులో యాడ్ చేయట్లేదు సార్. मैं मेरे तरफ से बिल्कुल एक शब्द भी नहीं ऐड कर रहा हूं सर. बिल्कुल जो सीबीएन जी ने बोला सिर्फ उसको ही कोट कर रहा हूं मैं. నేను सीबीएन గారు చెప్పిందే కోట్ చేస్తా అడుగుతున్నా. డెమోక్రసీలో ఈవీఎంస్ దగ్గర నుంచి ఎలక్షన్స్ కండక్ట్ చేసే ఎంటైర్ మెషినరీ దాకా అన్ని ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా వర్క్ చేస్తే పబ్లిక్ కి నచ్చిన వాళ్ళు కదా గెలవాల్సింది. నచ్చినా నచ్చకపోయినా మోదీ గారు ఎలా గెలుస్తారు? అంత కాన్ఫిడెంట్ గా సిబిఎన్ గారు ఎలాగ చెప్పారు? నాకైతే అర్థం అవ్వాల్సిందంతా అర్థమైంది. స్వయాన ఒక చీఫ్ మినిస్టరే ఇలాంటి కామెంట్స్ చేశారంటే ఇన్ డెమోక్రటిక్ కంట్రీ, పోనీ ఎవరైనా గానీ దీనికి వేరే ఇంటర్ప్రిటేషన్ ఇవ్వండి చూద్దాం. ఇన్ఫాక్ట్ సిబిఎన్ గారు, మీరు ఇలానే తెలుగు స్టేట్స్ బయటకెళ్ళి మీరు ఇలానే ఇంకా 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 మాట్లాడాలి సార్. ఇలాగ మాట్లాడితేనే మీరు ఎంత గొప్ప విజనరీ అని ముందు పక్క స్టేట్స్ పక్కన పడేయండి, మన తెలుగు స్టేట్స్ లో జ్ఞానోదయం అవుద్ది. నాకు అవుతున్నట్టు నేచర్ ని కూడా నేను కోరుకునేది ఏంటంటే ఇక నుండి సిబిఎన్ గారు ఇలాగ స్టేట్స్ బయటికి వెళ్ళి మాట్లాడే అవకాశాలు ఆయనకి ఇంకా ఇంకా రావాలని ప్రసాదించాలని నేను నేచర్ ని కోరుకుంటున్నాను. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఏపీ ఎకానమీ అండ్ సేవింగ్ ఏపీ ఫైనాన్సెస్. చక్క సిబిఎన్ గారిని ప్రతి స్టేట్ వాళ్ళు ఏదో ఒక సాగు చెప్పి ఆయన్ని పిలిపించి ఇలాగే ప్రెస్ మీట్లు పెట్టాలి. ఇలాగా ఆనిముత్యాలు దొర్లుకుంటా బయటికి రావాలి. సో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ లో ఎన్ని ఆనిముత్యాలు ఉన్నాయో చూసాం కదా. మోదీ గారి పట్ల సిబిఎన్ గారికి అసలున్న అభిప్రాయం ఏంటి అని ఎలాగ దొర్లించేశారో. అమరావతి అనేది ఒక అన్నెసెసరీ అన్ప్రొడక్టివ్ ప్రాజెక్ట్, మన స్టేట్ కి అది గుదిబండ అని సిబిఎన్ గారు చెన్నై దాకా వెళ్లి ఇండైరెక్ట్ గా ఎలాగ చెప్పారో ఈ ఆనిముత్యాలన్నీ చూసాం. దిస్ ఇస్ మై రీడింగ్. అండ్ మీరేమంటారో కూడా చెప్పండి. నాలెడ్జ్ ఎకానమీలో ల్యాండ్సే అవసరం లేదు అని సిబిఎన్ గారు చెన్నై దాకా వెళ్లి చెప్తా, తెల్లారి లెగిస్తే నేను డెవలప్ చేసేది నాలెడ్జ్ ఎకానమీనే అని టమ్కీ వేసుకుంటా అమరావతి కోసం 1000 ఎకరాల ల్యాండ్స్ తీసుకొని ఆయన చేసే ప్లాన్ నాన్ సెన్స్ అని సిబిఎన్ గారే అన్నారా లేదా? మీకు కూడా అదే అనిపిస్తే కామెంట్స్ లో క్లీన్ బోల్డ్ అని టైప్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ మెంబర్షిప్ జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి మై హార్ట్ ఫుల్ థ్యాంక్స్. With that, I'll see you in the next episode. Bye-bye.